హలో అండి, వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోనసీమ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ పొట్టికలు చేసి చూపిస్తాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పనసాకుల్ని బుట్టలుగా కుట్టి ఆవిరి కుడుములుగా వేస్తారు. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ని మరి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పనసాకుల్ని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి. పనసాకుల్ని ముందు మనం బుట్టలుగా కుట్టుకోవాలి. బుట్టలు కుట్టుకోవడానికి ఇక్కడ నేను చీపురు పుల్లలను అయితే వాడుతున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కొత్త చీపురు పుల్లలు. మీరు చీపురు పుల్లలు లేకపోతే టూత్ పిక్స్ వాడుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఆకులు ఎలా కుట్టాలో చూసేద్దాం. ముందుగా 3 ఆకులను తీసుకొని మధ్యలో ఇలా పుల్లతో చూపించే విధంగా ఆకుల్ని కుట్టుకుంటూ బుట్టలా చేసుకోవాలి. ఆకులు కుట్టుకుంటూ అడుగున పూర్తిగా క్లోజ్ అయిపోవాలన్నమాట. ఆ ఖాళీలు అనేవి ఉండకూడదు. కాబట్టి పిండి వేసినప్పుడు జారిపోతుంది. కాబట్టి ఇలా ఆకుల్ని గ్యాప్స్ లేకుండా కుట్టుకోవాలి. ఆకులు కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలి, లేదంటే చిరిగిపోతాయి. ఆకులన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. సో ఇలా 3 ఆకులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను 4 ఆకులతో కూడా చూపిస్తున్నాను. బుట్టని ఎలా తయారు చేసుకోవాలో సేమ్ 3 ఆకులతో ఎలా చేసామో 4 ఆకులకు కూడా అలాగే మధ్యలో పుల్లనైతే ఈ విధంగా పెట్టేసుకొని ఒక్కొక్క ఆకుని జాయింట్ చేసుకుంటూ రావడమే. చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చు. ఒకసారి కుట్టడం ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. వీటిని పొట్టి బుట్టలుగా చేస్తారు కాబట్టి వీటిని పొట్టికలు అని అంటారు. ఇదేముంది, నార్మల్గా ఆవిరికి ఉడికించే కుడుములే కదా అనుకోకండి. ఈ పనసాకుల్లో పెట్టే ఆవిరికి ఉడికించే కుడుములు ఆ పనసాకు ఫ్లేవరు కుడుములకి పెట్టి టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 4 ఆకులు బుట్టని కూడా కుట్టేశాను. ఇలా 3 ఆకుల్ని 4 ఆకుల్ని బుట్టలుగా కుట్టేసుకొని ఈ విధంగా అయితే బుట్టలా కుట్టేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, బుట్టలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు కుడుములకి మనం ఇడ్లీ పిండిని వాడతాం కాబట్టి ఇడ్లీ పిండిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లో ఇలా ఇడ్లీ పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను పోపు అయితే వేసుకుంటున్నాను, లేదంటే మీరు ప్లెయిన్గా కూడా పెట్టేసుకోవచ్చు. నేను పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకొని నూనెలో అయితే వేయించుకుంటున్నాను. పోపు అనేది వేగిపోవాలన్నమాట. పూర్తిగా పోపు వేగిపోయిన తర్వాత ఇడ్లీ పిండిలో అయితే వేసేసుకోవాలి. ఇలా ఇడ్లీ పిండిలో వేసేసుకొని పోపు అంతా కూడా కలిపేసుకుందాము. పోపు అంతా కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పనసపుట్టల్లోని వేసేసుకోవాలి. ఇక్కడ పనసపుట్టల్లోని 1/2 వంతు పిండిని మాత్రమే వేసుకోవాలి, నిండా వేసుకోకూడదు. పైకి అయితే వచ్చేస్తుంది ఉడికినప్పుడు. సో ఈ విధంగా బుట్టలంటిలో కూడా పిండిని అయితే ఫిల్ చేసేసుకొని వీటిని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇడ్లీ కుక్కర్ ఉంటే ఇడ్లీ కుక్కర్లో కానీ ఇలా కుక్కర్లో కానీ అడుగున నీళ్ళు వేసేసి దానిపైన ప్లేట్ పెట్టి వాటిపైన ఈ పుట్టికలు అయితే పెట్టేసుకొని మూతని పెట్టేసుకుంటే ఆవిరికి అవి ఉడికిపోతాయి. ఇడ్లీ ఏ విధంగా అయితే ఉడుకుతుందో ఇది కూడా అలాగే ఉడికించేసుకొని ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి మనం ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, పొట్టికలు అయితే రెడీ అయిపోయాయి. ఎంత బాగా అయితే వచ్చినాయో చూడండి. మనకి ఆకులు కూడా కలర్ అనేది మారింది, ఆ ఫ్లేవర్ అనేది వాటికి బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆకుల నుంచి ఈ కుడుములను అయితే తీసేసుకుందాము. ఈ విధంగా అన్ని ప్లేట్లో పెట్టేసుకొని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో పాటు సాంబార్ని కూడా పెట్టుకొని అందులో ఈ వేడివేడి కుడుముల పైన నెయ్యి వేసుకొని తింటే కనుక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది.
మరి మీరు కూడా పనసాకులు దొరికితే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. పొట్టిక్కల్ని చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఒకసారైనా తినడం మంచిది కాబట్టి ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.